కార్తీక్ దీప అయితే ఇంకా వైరా ఫోన్ చేసి ఈ కుట్రలో అంతా చేసింది జోష్న అని చెప్పి నిజం చెప్పేటప్పటికి ఇంకా జోష్నని వీలైనంత వరకు ఆ ఇంట్లో ఉంచకూడదు బావా అన్నట్టుగా ఇద్దరు మాట్లాడుకుంటారు. ఇంకా పారిజాతం దగ్గరికి అయితే వచ్చి ఆ జోష్నని పెళ్లి చేసేయాలని చెప్పని నీకు లేదా పారు అంటే, అయ్యో తను ఉంటే నా మనవరాలకి ఏదో ఒకటి చేస్తుంది, ముందుగా దాన్ని పెళ్లి చేసి పంపించేశానంటే నా మనవరాలు సేఫ్ ఉంటుంది, తన కడుపులో బిడ్డ సేఫ్గా ఉంటుందని చెప్పని పారిజాతం కూడా అంటుంది. ఇంకా ఇదే విషయం నీది కూడా ఒపీనియన్ అక్కడ తాతయ్య వాళ్ళు ఉన్నారు అక్కడ చెప్దురా అని చెప్పిన కార్తీక్ అయితే వస్తూ ఉంటే ఈ లోపల పంతులు గారు అయితే వస్తారు. ఏంటి స్వామి మేమైతే చెప్పలేదు కదా అంటే, కార్తీకే నాకు ఫోన్ చేసి రమ్మన్నాడు అని చెప్పని. ఈ లోపల దీప నువ్వు వెళ్ళి జోష్ని తీసుకురాబో అంటే, ఏంటి దీప ఇంత సడన్గా పొద్దున్నే వచ్చేసి డోర్ తడుతున్నావు అంటే ఆ వైరాగి విషయం తెలిసిపోయిందా అన్నట్టు జోష్న అంటే, నీతో నేను గొడవపడ్డ విషయం వచ్చి చెప్పేశావా అందరికీ అంటే, నీలాగా చెప్పేదాన్ని కాదు నేను, నువ్వేమో ఆస్తుల కోసం కావాలని నువ్వు అనుకుంటావు, నేను మా మనుషులు కావాలని నేను అనుకుంటున్నాను అనేటప్పటికీ ఇంకా పంతులు గారు అయితే వచ్చిన తర్వాత ఇంక జోష్న నువ్వు ఏం మాట మాట్లాడకుండా నువ్వు అక్కడ ఉంటేనే నీకు మంచిది అని చెప్పని కార్తీక్ అయితే అంటాడు. ఇంకా అలాగే తాతయ్య మీ ఇష్టమే నేను పెళ్లి చేసుకుంటానని చెప్పని ఇంకా అందరి ముందు జోష్న కూడా అయితే చెప్తుంది. ఇంకా ఆ పంతులు గారు అంతా వెళ్ళిపోయిన తర్వాత మ్యాచెస్ చూడమని తన జాతకం ఎలా ఉందో చూడమని చెప్పేసిన తర్వాత కార్తీక్ దీప దగ్గరికి అయితే వచ్చి, ఏంటి బావా ఇంత తొందరపడుతున్నావు నాకు పెళ్లి చేయాలని, వీళ్ళని ఎందుకు బావా నువ్వే పెళ్లి చేసేసుకోవచ్చు కదా అన్నట్టుగా అంటూ ఉంటే, లేదు మేము దగ్గరుండి నీకు పెళ్లి చేస్తాం, అది కూడా నేను నా భార్య దగ్గరుండి పెళ్లి చేస్తాము అనేటప్పటికీ ఇంకా జోష్న అయితే నేను చేసుకోవాలి అంటే నాకు నీలాంటి వాడు మొగుడు కావాలి, అంతేకాని వేరే వాడిని నేను చేసుకోను కదంటే, నువ్వు చేసుకోబల్లే మేము ఇద్దరం చేస్తామని అంటున్నాం కదా, ఏంది తేడాగా మాట్లాడుతున్నారు, వైరా ఫోన్ చేశాడా నా విషయం చెప్పాడా అంటే, చెప్పాల్సింది మొత్తం చెప్పేశాడు, అయినా ఈ ఆస్తి నీది అనుకున్నప్పుడు నువ్వెందుకు ఇలా కిడ్నాప్ నాటకం ఎందుకు ఆడాలి అని అంటే, అసలు వారసురాలు నీకు తెలుసు కదా బావా, నాకెలా వస్తుంది అనుకుంటున్నావు.